కొంతమూరు దగ్గర. ఆ కొంతమూరు దగ్గరున్న పెట్రోల్ బంకు దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్. అదేంటంటే ఇటు జరిగితే రోడ్డుకి అటువైపు సీసీటీవీ ఉంది కాబట్టి లాంగ్‌లో ఉంది. ఈ 2 రకాల సీసీటీవీ ఫుటేజ్‌లు ఇప్పుడు బయటకొచ్చాయి. ఒకటి కొవ్వూరు దగ్గరదేమో ఇతను సైడ్‌లో బైకు కాళ్ళు ఊనుకుంటూ మెల్లగా బైక్‌ని ముందుకు తీసుకెళ్తున్న విజువల్ ఒకటొచ్చింది. అది 11:31 మినిట్స్‌కి అక్కడ నమోదైంది. ఇది జరిగిందేమో 11:42 మినిట్స్ దగ్గర అక్కడ జరిగింది. అక్కడ ఆ టైంలో 5 వెహికల్స్ మొత్తం వెళ్ళాయి. అందులో ఒక రెడ్ కారు ఈక్వల్‌గా దీంతో పాటు కాసేపు వెళ్తున్నట్టు కనబడింది. అదేమన్నా ఢీకొనిందా అనేది క్లారిటీగా లేదు సీసీటీవీ ఫుటేజ్‌లో. సో, ఇప్పుడు 2 రకాల డౌట్‌లొస్తున్నాయి. ఒకటేమో ఈ బైక్ ఉన్నది అది ప్రవీణ్ కాదు, వేరే వాళ్ళు అనేది చాలామంది ఆరోపిస్తున్నారు. వాళ్ళ స్వయాన సొంత చెల్లెలు శ్రీదేవి కూడా ఆ బైక్ మీద ఉన్నది మా అన్న కాదు, మా అన్న ఇంకా సన్నగా ఉంటాడు, మా అన్నకి అంత కాళ్ళు పొడుగు లేవు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా బైక్ మీద ఉన్న పాత ఫోటో కూడా పెట్టి కంపేర్ చేస్తున్నారు. సో, బైక్ మీద ఉన్నది కాదు అనేది ఒకటి. రెండోది ఆ రెడ్ కార్ ఎవరు? రెడ్ కారు కొట్టి అతను ఏమన్నా బైక్ ఇదయిందా? ఒకటి. లేదు ముందుగానే హత్య చేసి బైక్‌లో వేరే వాళ్ళని పెట్టి ఈ డ్రామా అంతా ఆడారా అనేది ఇంకొక డౌటు. ఎందుకంటే అక్కడ ఆహ్, ఈ హెల్మెట్‌కేమో చిన్న గీత కూడా పడలేదు. తలకి ఎలా దెబ్బ తగిలింది హెల్మెట్ పెట్టుకొని ఉంటే కూడా అనేది ఒకటి. రెండోది అతను చొక్కా మీద బూటు ముద్రలు ఉన్నాయి. ఎవరో తొక్కినట్టుగా ఉంది అనేది 2. మూడోది పెదాల్ని కోసినట్టుగా ఉంది అనేది 3. సో, రెండో బైకు మామూలుగా జారి పడితే బైకు ఇతను దూరంగా పడాలి కదా! బైక్ ఇతని మీద ఎలా పడిందనేది ఇలాగ రకరకాల డౌట్‌లయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకొచ్చినా కూడా తేలేట్టుగా కనబడలా ఈ రిపోర్ట్‌ని చూస్తే. ఎందుకంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కాజ్ ఆఫ్ డెత్ ఈ సఫోకేషను లేకపోతే హెడ్ ఇంజ్యూరీ ఇవి రాస్తారు తప్ప అవి ఎలా అయినాయి? ఎవరు చేస్తే అయినాయి? యాక్సిడెంట్ వల్ల అయినాయా? లేకపోతే ఎవరైనా చేశారా? అనేది కదా తేలాలి. సో, అది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా తేలే అవకాశం లేదు. దీనికి ఫోరెన్సిక్ దీనికి కూడా పంపిస్తారు. సో, ప్రవీణ్‌ది హత్య అని మాత్రం మెజారిటీ నమ్ముతున్నారు. క్రిస్టియన్స్ కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, బుద్ధిస్టులు వాళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చారు. అనేక సంఘాల వాళ్ళు, ఇండివిజువల్స్ కూడా ఇది హత్యే అని గట్టిగా నమ్ముతున్నారు. కేఏ పాలు, మహాసేన్ రాజేష్ లాంటోళ్ళు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే అమెరికాలో ఉన్న తెలుగు చర్చి ఈ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీడియోల రూపంలో దీనికి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ మద్దతు అయితే విపరీతంగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చనిపోయిన తర్వాత ఒక ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరూ లేరు. సో, కత్తి మహేష్‌ది యాక్సిడెంట్ అని దాదాపు అందరూ నమ్మారు. తర్వాత అది మెల్లగా డౌట్లు వచ్చాయి కానీ ఇది ఎవరు యాక్సిడెంట్ అని నమ్మట్లేదు. సో, పైగా ఇతను తాగి డ్రైవ్ చేశాడని కూడా కొంతమంది హిందూ ఫండమెంటలిస్టులు ఇతని మీద నెగెటివ్‌గా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సో, దాన్ని బట్టి ఇది హిందువులు కాదు హిందుత్వవాదుల హస్తం ఉందా అని. మరోవైపేమో క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు వీళ్ళందరూ ప్రేయర్స్ మాత్రం చేస్తున్నారు. మేము ప్రభువు క్షమిస్తాడు వాళ్ళని, ప్రవీణ్ క్షమిస్తాడు అంటున్నారు. దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నాడు. మనం ఎందుకు క్షమించాలి? చట్టం తన పరిధిలో తను దీన్ని తేల్చాలి. దోషులు ఎవరైనా ఉంటే శిక్షలు పడాలి కానీ క్రీస్తు చెప్పినట్టుగా క్షమించమని అడగడం కరెక్ట్ కాదు. దానివల్ల విశాలమైన దళిత ప్రజానీకానికి మరిన్ని దాడులు ఇవి వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెచ్చిపోయి చేస్తారు. క్షమిస్తారులే మనకేం కాదని. క్షమించుకోవడం మీ పర్సనల్ విషయం కానీ ఇది లీగల్గా ట్రీట్ చేసి దీనికి ఒకవేళ నిజంగా దీంట్లో కుట్ర కోణం ఉండి ఎవరైనా హత్య చేస్తుంటే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనేది ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చెల్లెలు ఆరోపిస్తుందంటే దేర్ మే బి సమ్ ట్రూత్ అనేది అనుకునే అవకాశం ఉంది. సో, దాన్ని ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే సీసీటీవీలో మన కెమెరాలో కరెక్ట్ ఫోటో తీసినప్పుడు ఉన్న వ్యక్తి వేరే రకంగా కూడా ఉండొచ్చు. మనమే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటాం. కాబట్టి ఆ పాజిబిలిటీని కూడా కొట్టేయలేం. సో, కాబట్టి సీసీటీవీలో కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉన్న బాడీ కనబడదు మనకు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్కసారి మనం కూడా కనిపిస్తుంటాం. అందుకని ఏమంటే ఆ బైక్ అయితే అతందే అనేది అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కుట్ర థియరీ ఏముంది అంటే తన్ని ముందుగానే కొవ్వూరు టోల్ గేట్కి ముందే చంపేశారు. చంపేసి ఒక ప్లాన్ చేసి యాక్సిడెంట్కి
పలానా ఏరియాలో యాక్సిడెంట్ చేసినట్టుగా అక్కడ పెట్టారు. హ్మ్. బైక్‌లో వేరే వ్యక్తి అలాగే వెళ్ళి అక్కడ క్రాస్ చేశాడు బైక్‌లో అని చూపియడానికి ఇది డ్రామా చేశారనేది ఒక వెర్షన్. ఓకే. అంటే ఇప్పుడు ఏదన్నా పాజిబుల్. ఎనీ థియరీ పాజిబులా కాదా అంటే పాజిబులే ఇక్కడ. కానీ అది నిజమా కాదా తేల్చాల్సింది పోలీసులు. హ్మ్. ఎంక్వైరీ చేసి తేల్చాలి. వాళ్ళు తేల్చకపోవడం వల్ల రకరకాల కుట్ర తీరులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి పేల్చిన బాంబు అయితే అంటే సొంత చెల్లెలు కాబట్టి మా అన్న ఎలా ఉంటాడో మాకు తెలుసు కదా! ఆయన ఇంత హైటు ఇలా ఉంటాడు. ఇక్కడ ఇట్లా లేడు దీంట్లో సన్నగా ఉంటాడు మా అన్న. ఇక్కడ లావుగా ఉన్నాడు అతను. కాళ్ళు కూడా పొడువుగా ఉన్నాయి. ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది. దానికి సంబంధించి ఒక బైక్ కూడా అక్కడ పెట్టారనమాట. పోలీసులు దీనికి సమాధానం నిన్న కూడా కేఏ పాల్ కావచ్చు, లేకపోతే మహాసేన్ రాజేష్ కూడా మీడియాతో మాట్లాడాడు. ఆయన తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా ఉంటున్నాడు. సో ఆయన కూడా డిమాండ్ ఏం చేస్తున్నాడు అంటే ఇది హత్య అనేది ఆయన కూడా అంటున్నాడు. మాకైతే హత్య అని నమ్ముతున్నాం అనేది అంటున్నారు. దీనికి కారణం ఏమంటే ఒక నేపథ్యం అయితే ఉంది. హత్య అనే ఎందుకు అనుమానం వస్తుందంటే ఒకటి ఆ బాడీ పడిన పద్ధతి, ఆ యాక్సిడెంట్ జరిగిన పద్ధతి, అక్కడ ఆయన హెల్మెట్ వేసుకున్నా కూడా హెల్మెట్కి చిన్న గీతలు కూడా పడలేదు. తలకు మాత్రం దెబ్బేలా తగిలింది. అట్లాగే పెదాలని కోసినట్టుగా ఉంది. సో ఆ షర్ట్ మీద కూడా ఎవరో షూ ముద్రలు ఉన్నట్టుగా ఉన్నాయి. పాల్ కూడా అదే అన్నాడు, యోగిలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం అనేది చేస్తాడు. నిజానికి అతనికి హిందూ మతం మీద లేకపోతే సనాతన మీద ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని ఎవరైనా చెప్పొచ్చు మనం. ఎందుకంటే మొన్ననే అక్కడ కాసిన ఆయన సత్రాన్ని పగలగొడితే నిజానికి హిందూ మతం లేకపోతే ఏ మతం అయినా ఫైనల్గా మతం చేయాలని పని ఏంటి? అత్యంత పేదవాళ్ళకి సహాయం చేయడం. మానవత్వమే మతంకి ప్రధానంగా ఉండాలి. అది వదిలేసి పేదవాళ్ళకి రోజు కొన్ని వేల మందికి ఆహారం ఫ్రీగా పెట్టి దాన్ని వాళ్ళ అటవీ శాఖ కూలగొడితే ఇప్పటివరకు నోరు తెరవలేదు. మరి అది కూడా అది సనాతనం కాదా? ఆ మతం అది ఎవరిది? అది కూడా హిందూ మతందే కదా ఆశ్రమం. సో పవన్ కళ్యాణ్లో ఈ ప్రాబ్లమ్స్ కనబడతాయి. అట్లాగే ఆయన ఎప్పటికప్పుడు నెరేటివ్స్ మార్చేస్తూ ఉంటాడు. ఏ ఊరికి పోయినా ఇక్కడ చదివినానని ఒకటి. ఆ తర్వాత మేము చిన్నప్పటి నుంచి మా నాన్న కమ్యూనిస్టు, ఆయన దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు. మా ఇంట్లో ఎవరికి దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేవాడు. చిరంజీవి కూడా నేను దేవుడిని నమ్మన దాని ఏమంటారు, నాకు దేవుడు ఉన్నాడా లేదనేది నేను పట్టించుకోను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. నాగబాబు దేవుడిని నమ్మను అన్నాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి సడన్గా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి శ్రీరామ నామాన్ని జపించేవాళ్ళం, మా నాన్న పరమ భక్తుడు, ఇలాంటి నెరేటివ్ ఆయన వీడియోలోనే ఉంది. అంటే ఆయన కాంట్రడిక్ట్ చేసుకోవడం. సో అది ఆయనకి అంటే నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, నమ్మేవాడు నమ్ముతాడు అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నాడు. ఇది పాల్ గట్టిగా పట్టుకున్నాడు. అంటే అందుకే పాల్ యాక్టివ్ అయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడడం మొదలుపెట్టాడో ఖచ్చితంగా ముస్లింలకి, క్రిస్టియన్లకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడికి పోతుందో వాళ్ళు నార్త్ ఇండియాలో చూస్తున్నారు. ఇది ఏంటంటే ఒక ముస్లిం హేట్రెడ్గా, క్రిస్టియన్ హేట్రెడ్గా మార్చి దీనివల్లే ఆయన మృతి అయితే జరిగిందనేది ఇప్పుడు వస్తున్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. కానీ మనకు అఫీషియల్గా అందుతున్నది ఏమంటే అసలు అది ఒరిజినల్ పోస్ట్ మార్టం కాదు, కావాలనే కన్ఫ్యూజ్ చేయడానికి కొంతమంది దాన్ని క్రియేట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందని చెప్పారు. పోలీసులు అఫీషియల్గా అయితే పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు అన్న ఇదైతే వస్తుంది. ఇది రావడానికి ఈరోజు కానీ రేపు కానీ మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టమని నిన్నటి నుంచి కేఏ పాల్ కావచ్చు, మహాసేన్ రాజేష్ కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, ఇటు వీళ్ళ సిస్టరు శ్రీదేవి కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అందరూ కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారు. యాక్చువల్గా దళిత నాయకులు చెప్పినట్టుగానే పోస్ట్ మార్టం చేశారు. 5 మంది డాక్టర్లు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది సమక్షంలోనే చేశారు. అట్లాగే దానంతా వీడియో రికార్డింగ్ కూడా చేశారు. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అఫీషియల్గా బయటికి ఇంకా ఎందుకు తీసుకురాలేదు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. ఈ లోపల ఏమైంది, ఒకటైతే ఫేక్ కాదు నిజమని తెలియదు కానీ ఒకటి సర్క్యులేట్ అయితే అవుతుంది. దాంట్లో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ లెటర్ ప్యాడ్ కింద సర్క్యులేట్ అవుతుంది. సో దాంట్లో మాత్రం ఇది చూస్తే వాళ్ళు ఇది యాక్సిడెంట్ అవన్నీ చెప్పలేదు. కాజ్ ఆఫ్ డెత్
ఇది సఫోకేషన్ అయింది, తలకి గాయం జరిగింది, ఇవి చెప్తున్నారు. మరి కొట్టి చంపారా లేకపోతే యాక్సిడెంట్ అనేది దాంట్లో క్లియర్‌గా అయితే లేదు. ఇప్పుడున్న పోస్ట్‌మార్టం. అది నిజమైన పోస్ట్‌మార్టం రిపోర్టా కాదా మనకు తెలీదు. కాజ్ ఆఫ్ డెత్ అయితే అది చెప్పారు. కానీ అనుమానాలు ఎట్లా ఉన్నాయంటే, ఒకటి కొవ్వూరు ఇప్పటివరకు 2 సీసీటీవీ ఫుటేజ్‌లు బయటకొచ్చాయి. కొవ్వూరు దగ్గర చనిపోయిన దగ్గర పెట్రోల్ బంకు నయరోనా అది సయోరా అట్లాంటి పెట్రోల్ బంక్ ఉంది. ఆల్రెడీ క్లూస్ టీమ్‌ని తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చింది. అవన్నీ కలెక్ట్ చేశాడు ప్రాపర్‌గా. అవన్నీ తీసుకెళ్లారు. సో, ఇది ఒకటి. రెండోది అతనికి ఎవరు ఫోన్ చేశారు? అతను రాజమండ్రి ఎందుకు వస్తున్నాడంటే బైబిల్ కాలేజ్ అని ఒకటి పెట్టబోతున్నారు. దానికి సంబంధించి 5 కోట్లు ఫండ్ ఇతను చాలా మందికి అక్కడ ఇచ్చాడు. కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి యాక్టివిటీలు దానికోసం వెళ్తున్నారు. ఈ 5 కోట్ల కోసమే ఇతన్ని చంపారు అనేది కూడా ఒక వార్త బయటకొస్తుంది. ఈ 5 కోట్ల కోసమే చంపారు తప్ప హిందూ, ముస్లిం గొడవ లేకపోతే క్రిస్టియన్ గొడవ కాదు ఇది. 5 కోట్ల కోసమే కొంతమంది చెప్పారు. ఇప్పుడు అతను ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళని కూడా విచారించాలని ఇంకొక వాదన వస్తుంది. అంటే మల్టిపుల్ కాన్స్పిరసీ థియరీస్ దీని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే కీలకంగా మారనుంది. ఆ పోస్ట్‌మార్టం రిపోర్టే కాకుండా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఫోరెన్సిక్ అనేది మనం చూస్తున్నాం. ప్రతి హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా టైం తీసుకుంటది. ఎందుకంటే మనకింకా ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేవి తక్కువే ఉన్నాయి. ఈ ల్యాబులు పూణేకి అలా పంపిస్తుంటారు. ఢిల్లీకి గాని, పూణేకి గాని అవి రావడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటది. యాక్చువల్‌గా ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ వీటిలో ఏముందంటే ప్రతి జిల్లా పరిధిలో ఒక ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టాలనేది ఉంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటారు దాన్ని. ఎఫ్ఎస్ఎల్ అంటారు. ఈ ఎఫ్ఎస్ఎల్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కానీ లేకపోవడం వల్ల అది లేట్ అవుతుంది. సో, ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్టు ఇప్పుడు బయటున్నది నిజమా కాదా ఒకటి తేలాలి. ఒకవేళ నిజం కాకపోతే నిజమైన పోస్ట్‌మార్టం రిపోర్టు ఎప్పుడు బయట పెడతారు? దాంట్లో ఏముందో తేలితే ఇంకొన్ని విషయాలు బయటకొస్తాయి. ఏదేమైనా ఇది రోజుకొక ట్విస్టు, రోజుకొక కాన్స్పిరసీ థియరీ బయటకొస్తుంది. ఇప్పుడు మనకు మంగళవారం పోలీసులు దీన్ని బాడీని చూడడం ఇవన్నీ జరిగితే, మంగళవారం అయిపోయింది, బుధవారం, శుక్రవారం, ఈరోజు శనివారం. సో, 4గో రోజు. ఇప్పటికి కూడా వాళ్ళు దీన్ని ఒక కన్క్లూజివ్‌గా అంటే కనీసం పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు తీసుకురాలేదు. ఈ కనీసం విజయవాడ నుంచి ఇక్కడ కొవ్వూరు వరకు ఉన్న మధ్యలో ఉన్న టోల్ విజువల్స్ కానీ, అంటే ఇతను మధ్యలో ఎక్కడ ఏ టైంకి వస్తున్నాడు, అవేవి కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. బయట పెట్టమని అందరూ డిమాండ్ చేస్తున్నారు. నిన్న మహాసేన్ రాజేష్ కూడా ఏం డిమాండ్ చేశాడంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయట పెట్టాలి, తర్వాత ఈ ఫుటేజ్ బయట పెట్టాలని. ఇప్పటివరకు పోలీసులు బయట పెట్టట్లేదు. అందుకని ఏంటంటే రకరకాల కుట్ర థియరీలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఆమె చాలా ఛానల్స్‌తో ఇంటర్వ్యూలు ఇస్తుంది, మాట్లాడుతుంది, వాళ్ళ అన్న గురించి వివిధ విషయాలు చెప్తుంది. సో, ఆమె ఇప్పుడు ఒక బాంబు పేల్చింది. అదేంటంటే అసలు ఆ బైక్ మీద ఉన్నది మా అన్నయ్య కాదు. ఎందుకంటే